ఈరోజు పెద్ద ఎత్తున కదిలి వచ్చిన భువనగిరి పార్లమెంటు 7 నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం లోపల ముఖ్య అతిథిగా వెంచేసిన పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, జగదీశ్వర్ రెడ్డి మంత్రి గారికి, ఎంపీ గారికి, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, స్టేట్ కార్పొరేషన్స్ ముఖ్య నాయకులకు, ఎందుకంటే పేర్లు చెప్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, అందరి శాసన మండలి సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మా వరంగల్ మీటింగే బాగైందని గొప్పగొత్తాను నేను కార్లా. భువనగిరి చూసిన తర్వాత మళ్ళీ కేటీఆర్ గారు నన్ను ఏమంటాడో భయం కూడా ఉన్నది. దుమ్ము లేపుతారు. మా ఆలేర్ల మా జనగంల యాదన్న దుమ్ము లేపిండు, మా సురితమ్మ ఆలేర్ల దుమ్ము లేపింది, భువనగిరిలో మా శేఖరన్న ఎగిరి ఎగిరి బండి మీద ఎక్కి దొరుకుతాడు. ఇక చూసిన తర్వాత 2 లక్షలని ఒకరు, 2,50,000 ఇవన్నీ చూస్తే విచిత్రం అనిపిస్తుంది. ఛాలెంజ్ చెప్తున్నా, 5 లక్షల మెజార్టీ తప్పకుండా వస్తుంది. మునుగోడు ఎక్కడికెళ్ళి ఓడిపోయింది, కానీ ఆడకొంత కోఆర్డినేషన్ దెబ్బతిన్నది. మన కార్యకర్తలే కొంతమంది అటు ఇటు చేసిండ్రు. తతిమ నియోజకవర్గాల తమ్ముడు తుంగతుర్తి కూడా తక్కువ వచ్చింది. ఇప్పుడు లేపుతాడట. నేను ఛాలెంజ్ చెప్తున్నా, నేను కేటీఆర్ గారు కూడా నాకు ఇదంతా కొద్దిగా పరిచయం ఉన్నాయి. ఈ తుంగతుర్తి ఇవన్నీ కూడా కొద్దిగా నకరికల్లు, మన జనగాం, భువనగిరి, ఆలేరు నాకు ఎన్ని దాదాపు పరిచయం ఉన్నాయి. తప్పకుండా మా మీద కొంత వ్యతిరేకత ఉన్నది, మొఖాల మీద. మేము కొంత కార్యకర్తలు కొంత పనిచేసో చేయకనో, మా మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీద కూడా కొంత కోపం ఉన్నది. ఆయన పెద్ద సీనియర్ అనుకుంటారు, ఆయన కూడా మీద కొన్ని కోపం ఉన్నది. మాకు కొన్ని మెజార్టీ తక్కువ వచ్చింది, కానీ కేసీఆర్ గారిని చూసి పార్లమెంటు ఎన్నికల్లో 5 లక్షల మెజార్టీ తప్పకుండా వస్తుందని కేటీఆర్ గారికి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే 16 సీట్లు గెలిపియాలనే పట్టుదల తెలంగాణ ప్రజల్లో ఉన్నది. కేసీఆర్ గారు గొప్ప చెప్తే కేంద్రంలో చక్రం తిప్పగలుగుతాడు, రాష్ట్రంలో చక్రం తిప్పి చంద్రబాబును తరి కొట్టిన పిక్క సస్తాడు, పిసుక సస్తాడు. ఎందుకు వచ్చిరా తెలంగాణకు అన్నట్టు ఏదో ఒత్త చిన్న వదిలిపెట్టినట్టు తన్ని ఎలా కొడతారనే సోది వచ్చింది. చెంపలేసుకుంటారు. ఆడ పాత తెలుగుదేశం వాళ్ళు ఫోన్ చేసి చెంపలేసుకుంటారు. తప్పైందా అంటారు. అంటే అందరిలా దాదాపు తెలిసిన వాళ్ళే అందరు మా ఊరు పొరపాటు చేసిండు, నాకు పొనియరా అనేది తరిగి కొట్టారు. తెలంగాణ ఇలా కేసీఆర్ గారు చూస్తే దేశమంతా ఎదురు చూస్తారు. ఇలా రైతు బంధు కానీ ఇవన్నీ స్కీమ్స్ చూసి భారతదేశంలో పట్టిన కేసీఆర్ గారు నాయకత్వం వహిస్తే బాగుండు అని వేరే రాష్ట్రాలు కూడా ఎదురు చూస్తున్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. తప్పకుండా 16 సీట్లు గెలుపు చూపెడతారు, నో డౌట్. మీరు గోదావరి జిల్లాలు గలగల కొద్ది వస్తానే. ఈ ఎలక్షన్ల తర్వాత గలగల వాళ్ళటట్టు చేయలేదు. ఎస్ఆర్ఎస్పి మా కిషోర్ అన్న తమ్ముడు కొట్టుకుపోవాల కాలువల పంటి అట్లా వారియాల మీరు మా సురితక్క కొద్దిగా వస్తాడు. నాకు రోజులు వెళ్ళి మా సురితక్కకు మా గుండాలు కొత్తలేవు, ఈడుకొత్తలేవు, ఆడుకొత్తలేవు, యాదన్న ఆపుతాడని అది కూడా కొట్టుకపోయేటట్టు చేయాలి. ఇక మేము దుమ్ము లేపుతాం. 5 లక్షలు ఇచ్చుడు మెజార్టీ ఖాయం. నేను కేటీఆర్ గారికి రిక్వెస్ట్ చేసేది, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందంటే కార్యకర్తల ధైర్యం వచ్చింది, నాయకుల ధైర్యం వచ్చింది, ప్రజలను పట్టించుకున్నారు. ప్రజల కష్ట సుఖాలు ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ప్రతి ఒక్కరికి సాయం దొరికింది, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందంటే కార్యకర్తల బలం పెరిగింది. మాకొక సరైన నాయకుడు వచ్చిందనేది కార్యకర్తల్లో వచ్చింది. రేపు మీరు కార్యకర్తల భవిష్యత్తు కూడా చూడాలి. ప్రజల భవిష్యత్తు బాగా చూశారు. నాయకుల కార్యకర్తలను మీరు కంటికి రెప్పలా కాపాడుకుంటట్టు చేస్తే
మేము 16 5 లక్షల మెజార్టీతో కూడా తెలంగాణ ప్రజలు ఇచ్చినందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి అప్పుడప్పుడు నన్ను మునుగోడు కూడా పిలవా, అప్పుడప్పుడు నకరకల్లికి పిలు, కిషన్ రెడ్డి అంటే మా తమ్ముడు పిలవడు. దయచేసి నేను కూడా నాకు ఇక్కడ పరిచయాలున్నాయి, తప్పకుండా వచ్చి మీ కష్ట సుఖాల తమ్ముడు కిషోర్ చెప్పినట్టు కేటీఆర్ ఆదేశం కూడా ఉన్నది. ప్రతి గ్రామానికి రోడ్డేస్తా, ప్రతి గ్రామాన్ని తీర్చిదిద్దే ఏర్పాటు చేస్తా కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా. Subscribe us and press the bell icon for more interesting updates.